క్రిస్టియానిటీ మతమే కాదు. భూ ప్రపంచాన్ని నరకంలా మార్చేటువంటి దరిద్ర బైబిల్ మనకెందుకు నేను? ఎవరిని మతం మార్చడానికి లేదు. అసలు క్రిస్టియానిటీ మతమే కాదు. ఇది నిజదేవుని చేరుకునే ఏకైక మార్గం ఇది మతం కాదు. సో నేను పాప జీవితాన్ని విడిచిపెట్టాను, హిందూయిజాన్ని కాదు. నేను యేసు ప్రభువుని నా సొంత రక్షకుడిగా తెలుసుకున్నాను, మతాన్ని స్వీకరించలే. నేను ఇంకో వ్యక్తిని మతం మార్చడానికి ఇక్కడ లేను. రాధా మనోహర్ దాస్ గారిని మీరు ప్రేమిస్తున్నారా? రాధా మనోహర్ దాస్ ప్రేమిస్తున్నాను కాబట్టి సువార్త చెప్తున్నాను. ఆయన మీద మీకు ఏ ద్వేషం లేదు? ఏ ద్వేషం లేదు. ఆయన నా పక్కింటోడు కూడా కాదు. ఆర్థిక లావాదేవీలు లేవు మా మధ్య. ఆయన మీలాంటి ఇంకో వ్యక్తి లాంటి సాధారణమైన వ్యక్తి. ఆయన కూడా సువార్త చెప్పాలన్నది నా ఆలోచన. నమ్మితే రక్షణ పొందుతాడు, నమ్మకపోతే నరకానికి వెళ్తాడు. బైబిల్ చెప్పింది. పోతారని మీరే చెప్పేస్తున్నారు. బైబిల్ చెప్పింది. మార్క్స్ వార్త 15వ అధ్యాయం 16వ అధ్యాయం 15 వచ్చిన ఆయన హిందూ ధర్మ రక్షణ ప్రకారంగా యమధర్మరాజు మిమ్మల్ని కూడా శిక్షిస్తాడు. మరి ఓకే, మీరు నమ్మండి. మీ దేవుణ్ణి నమ్మకపోతే మీరు నమ్మండి. బాప్తిజం తీసుకోకపోతే మీరు నమ్మండి. మీరు అది అంటున్నా నేను. మీరు నమ్మండి. ఒక లోకం యమలోకం, యమపురి అని ఉందని తెలుసా? అసలు నేను నమ్మట్లేదు కదా. నేను పానీపూరిని తింటాను కానీ యమపురి నమ్మట్లేదు కదా. యమపురి అనేది ఒకటి ఉంది. నా పానీపూరి తెలుసు. స్వర్గం అనేది ఉంది. నేను పానీపూరినైనా సీరియస్ తీసుకుంటాను. నేను అట్లా అవహేళన చేయలేదు. అవహేళన కాదన్నా. నేను ఇప్పటికి 10 సార్లు చెప్పాను, అంటే ఎన్నోసార్లు చెప్పాను నేను నమ్మట్లేదన్నా. అంటే మరలా దాన్ని నా మీద రుద్దుతున్నారు మీరు. మరి ఉంది కదా అంటున్నా. నాకు తెలీదు, మీకు నేర్పియాలని నేను ప్రయత్నిస్తున్నా. లేదన్నా, నేను బైబిల్ తప్ప దేన్ని నమ్మను. అంటే ఇందులో సత్యం నాకు కడుపు నిండిపోయిందన్న. ఇందులో ఏదైనా ఒక అనుమానం నాకు క్రియేట్ చేయగలిగి. వాల్మీకి తెలుసా? వాల్మీకి తెలుసా? తెలీదన్న. వాల్మీకి తెలీదు. రామాయణం రాసింది ఎవరు? వాల్మీకి. తెలుసు. ఇప్పుడు గుర్తొచ్చాడు. మహాభారతాన్ని రాసింది ఎవరు? వ్యాసుడా? భగవద్గీత అని రాసింది ఎవరు? ఐడియా లేదన్న. వ్యాసుడే రాశాడు. వ్యాసుడే రాశాడా? మహాభారతంలో గీత అనేది ఒక 18వ అధ్యాయం నుంచి 20వ అధ్యాయం వరకు అక్కడ మాత్రం గుర్తొచ్చింది. దేవుడు బోధిస్తాడు అనమాట గీతను. సేమ్ బైబిల్లో కూడా బైబిల్ మిగతా వాటికి పోలిక లేదు. సేమ్ కాదు. మోజెస్ అప్ సైడ్ డౌన్. బైబిల్కి మిగతా వాటికి పోలిక లేదు. మోజెస్ ఆదికాండం రాసింది అట్లానే కదండి. దేవుడు చెప్పాడు. ఇక్కడ ఉపదేశించేది కూడా అదే కదా. నేను నమ్మట్లేదు. మీరు చదవలేదని చెప్పండి. నేను చదివాను కాబట్టి 18వ అధ్యాయం నుంచి 20వ అధ్యాయం వరకు మహాభారతంలో ఏం రాశాడో కూడా చెప్పండి. ఏది ఏమన్నా కనీసం ప్రాముఖ్యంగా ఏమన్నా ఉంటే. సారీ, నేను దాన్ని నమ్మట్లేదు, దాన్ని నేను చెప్పదలుచుకోవట్లేదు. బైబిల్ గురించి అడగండి, రేపు పొద్దున్న చెప్తారు. సరే మీతో ఒక మాట చెప్తున్నాను. అదేంటంటే ఒక విషయం చెప్తాను వినండి. చెప్పండి. దేవుడు అంత పెద్ద సబ్జెక్టే మాట్లాడుతున్నప్పుడు మీ ముందు రాజకీయం అనేది చాలా చిన్నది అవుతుంది. నాకు రాజకీయం తెలియదు అన్న. సూటిగా అయితే చెప్తారు, అబద్ధాలు అయితే చెప్పాడు జాన్ పాల్. అబద్ధాలు చెప్పడు, అనవసరమైన విషయాలు మాట్లాడు. నేనేమంటానంటే గత ఎలక్షన్స్లో, నాకు పాలిటిక్స్ తెలియదు, గత ఎలక్షన్స్లో మీరు ఓటు ఎవరికి వేసారో మీకు తెలుసు. కానీ ఓటు ఎవరికి వేసారు అని చెప్పటము క్రైమే, అడగటము క్రైమే. కానీ మీరు ఏ పార్టీకి మద్దతు ఇచ్చారు అంటే ఏం చెప్తారు? నిజం చెప్పాలి. దేవుణ్ణి నమ్ముకున్న బైబుల్ సాక్షిగా మీరు ఏ పార్టీని అయితే సపోర్ట్ చేశారో ఆ పార్టీ పేరు చెప్పాలి. అది చెప్పడమే కాదు, ఓటు ఎవరికి వేశారు అన్నది. అంటే ఓటు అడగడం వేయడం క్రైమ్ చెప్పినప్పుడు ఇప్పుడు ఇక్కడ మరలా ఎవరికి మద్దతు ఇస్తారండి? అవును, టీడీపీ వాడు వచ్చి కండువా వేసుకొని కూర్చుంటాడు, నేను చంద్రబాబు నాయుడుకి సపోర్ట్ చేసినా అని చెప్తాడు. ఒకటి ఓటు అన్నది నా వ్యక్తిగతము. నేను ఓటు అన్నట్లా ఏ పార్టీకి మీరు సపోర్ట్ చేశారు? సారీ, నేను దాంట్లో కలగజేసుకోవద్దు. ఎందుకు కలగజేసుకోరో కూడా జాన్ పాల్ నాకు తెలుసు. మీరు ఎవరికి వేసుకుంటారో మాకు తెలుసు. సారీ, నాకు ఇది తప్ప బ్రెయిన్ లో ఇంకో దాని మీద ఇంపార్టెన్స్ ఉండదు. ఈ దేశం యొక్క భారత జెండాని మీరు గౌరవిస్తారు, అది రాజ్యాంగబద్ధం. ఈ దేశ ప్రధానిని మీరు గౌరవిస్తారు, రాజ్యాంగబద్ధంగా ప్రధానమంత్రి ఆయన. మీరు ఎవరికి పార్టీ సపోర్ట్ చేశారో చెప్పండి. ఇప్పుడు కాంగ్రెస్, అది నా వ్యక్తిగతం. రాజ్యాంగం నాకు ఇచ్చిన హక్కు, నేను ఎవరైనా సపోర్ట్ చేస్తాను. పెద్ద దేవుడి గురించి మాట్లాడే దమ్మున్న జాన్ పాల్ కి ఏ పార్టీకి సపోర్ట్ చేశాడో చెప్పాడు. అసలు చెప్పరు, అది నా వ్యక్తిగతం. కారణం పార్టీ ఫామ్ అయిన తర్వాత కాబట్టి అది గౌరవిస్తాను తప్ప పార్టీ ఫామ్ కాకముందు ఎవరికి వేయాలన్నది నా వ్యక్తిగతం. అది నేను అదనట్లేదు, నేను అదే అంటున్నా. నేను మోడీకి సపోర్ట్ చేశాను, నేను రాహుల్ గాంధీకి సపోర్ట్. నేను చెప్పను. మీరు ఖచ్చితంగా వ్యక్తిగతం నరేంద్ర మోడీ గారికి సపోర్ట్ చేయరండి. నేను చెప్పను, నా వ్యక్తిగతం అది. నరేంద్ర మోడీ గారికి సపోర్ట్ చేయలేదు మీరు. ఆయన మన భారత ప్రధాని, గౌరవిస్తున్నా. సపోర్ట్ చేయరు. ఆయన మన భారత ప్రధాని, నేను ఆయన గౌరవిస్తున్నా చెప్తున్నా కదా. ఇక్కడ నేను చెప్తాను, బైబిల్లో అంత దినాలలో ఎలాంటి వాళ్ళు వస్తారు అనేది చెప్పింది. అవును, అదే నరేంద్ర మోడీ గురించి చెప్పలేదే.
ఇంకేంటి హిందూ మతం యూపీలో వస్తే చూపించండి. బ్యాన్ అని చెప్పాడు. చూపించండి, అంత్య దినములలో చెప్పండి. చూపించండి ఎక్కడ బైబిల్. మీకు వ్యతిరేకంగా పుట్టుకొస్తున్న శక్తుల్ని ఈ రకంగానే బోధిస్తున్నారు. ఇప్పటి నుంచి కాదు ఎప్పటి నుంచో క్రైస్తవానికి ప్రతికూల పరిస్థితులే ఉన్నాయి. చివరికి యేసు పుట్టిన 2 సంవత్సరాలకే హేరు ఆయన చంపడానికి ప్రయత్నం చేశాడు. క్రైస్తవానికి శ్రమలు, హింసలు, ప్రతికూల పరిస్థితులు కొత్త కాదు. అవి అంత బాగా రాశారు. సత్యం ఎప్పుడు అసత్యానికి నచ్చదు కదా. సత్యానికి అసత్యానికి ఎప్పుడు గొడవ ఉంటది. పిల్లికి ఎలకి ఎప్పుడు స్నేహం ఉండదు. కాబట్టి సత్యం అనేది పిల్లి అనుకుంటే అసత్యం ఎలక ఎప్పుడు గొడవ ఉంటది రెండింటికి. బట్ ఏమైనా నరేంద్ర మోడీ గారు ఈ దేశానికి ఆయన మన ప్రధాని, రైట్? అవును. ఉత్తరప్రదేశ్ లో క్రిస్టియన్ మినిస్ట్రీలు అనేది బ్యాన్. నాకు తెలియదు ఆ విషయం. రేపు భారతదేశంలో నరేంద్ర మోడీ గారు గనక కాన్స్టిట్యూషన్ ని పాస్ చేస్తూ ఓకే మతం మార్పిడి అనేది చెయ్యరాదు భారతదేశంలో అంటే మీ పరిస్థితి ఏంటి? శభాష్ అంటాను. ఐ రిపీట్, శభాష్ అంటాను. కారణం ఏంటంటే అపోస్తలుల కార్యములు 3వ అధ్యాయం. ఇక్కడ ఏం జరిగిందంటే అపోస్తలుని పిలిపించి కొట్టారు. సువార్త చేయకండి అని కొట్టారు. కొడితే ఆ కొట్టిస్తున్నటువంటి వ్యక్తుల్లో ఒక ఆయన ఉన్నాడు, గమలీయేలు అనే ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయన ఒక అద్భుతమైన విషయాన్ని చెప్పారు. ఆ రోజు యూదామత పెద్దలు అనుకున్నారు వీళ్ళు సువార్త చేస్తుంటే యేసుప్రభు గురించి మన యూదామతం కూలిపోతుందేమో అని వాళ్ళు కొట్టారు. అలా కొడుతున్నప్పుడు ఈ యూదామత పెద్దలు ఉన్నారు, వాళ్ళు గమలీయేలు అనే ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయన వచ్చి కొడుతున్న వాళ్ళని నివారించి వీళ్ళని కాసేపు పక్కన పెట్టండి, మీకు ఒక విషయం చెప్తాను అని ఏం చెప్తున్నాడు అంటే అపోస్తలుల కార్యములు 5వ అధ్యాయము 33వ వచనం నుంచి, వారు ఈ మాట విని అత్యాగ్రహం తెచ్చుకొని వీరిని చంపాలనుకున్నారు. సమస్త ప్రజల వల్ల ఘనత నొందిన వాడును ధర్మశాస్త్రోపదేశకుడైన గమలీయేలను ఒక పరిసయుడు మహాసభలో లేచి ఈ మనుషులను కొంతసేపు వెలుపల ఉంచడని ఆజ్ఞాపించి వారితో ఇట్లా, నేను ఇశ్రాయేలీలారా ఈ మనుషుల విషయమై మీరేమి చేయబోతున్నారో జాగ్రత్త సుమండి. ఈ దినములకు మునుపు తోదా లేచి తానొక గొప్పవాడినని చెప్పుకొనెను. ఇంచుమించు 400 మంది మనుషులు వారితో కలుసుకున్నారు. వాడు చంపబడిన వానికి లోబడిన వారందరూ చెదిరి వ్యర్థులైరి. వానికి తర్వాత జనసంఖ్య దినముల్లో గలిలయుడైన యోధా అని ఒకడు వచ్చి ప్రజలను తనతో కూడా తిరుగుబాటు చేయ ప్రేరేపించను. వాడు కూడా నశించను, వానికి లోబడిన వారందరూ చెదిరిపోయారు. కాబట్టి నేను మీతో చెప్పినదేమనగా ఈ మనుషుల జోలికి పోక వారిని విడిచిపెట్టుడి. ఈ ఆలోచన ఈ కార్యమైనను మనుషుల వలన కలిగినదాయన అది వ్యర్థమగును, దేవుని వలన కలిగినదాయన మీరు వారిని వ్యర్థపరచలేరు. మీరు ఒకవేళ దేవునితో పోరాడు వారగుదురు సుమే అని చెప్పాడు. ఏమన్నాడు అంటే గమలీయేలు, ఈ అపోస్తులు ప్రకటించే యేసు ప్రభు కనుక మనుషుల చేత సృష్టించబడిన వాడైతే మనం ఏం చేయకపోయినా సరే కాలగమనంలో కలిసిపోతారు వాళ్ళంతే. ఒకవేళ వాళ్ళు ప్రకటించే యేసు ప్రభు నిజంగా దేవుని వల్ల ప్రకటించబడుతున్న ఆయన దేవుడైతే కనుక మనుషులు దాన్ని వ్యర్థపరచలేరు అని చెప్పాడు. నేను దీన్ని నమ్ముతున్నా. ఎంతమంది బ్యాన్ చేసినా, ఎంతమంది శిక్షించినా క్రిస్టియానిటీ అన్నది ప్రభు యేసుక్రీస్తు నిజమైన దేవుడైతే అది విస్తరిస్తుంది. ఆయన దేవుడు కాకపోతే ఎవరు ప్రమోట్ చేసినా అది ప్రమోట్ కాదు. కాబట్టి బ్యాన్ చేయమని చెప్పండి. అప్పుడు నా క్రిస్టియానిటీ ఎంత బలమైందో, ఎంత దైవ ప్రేరేపితమో అప్పుడు తెలుస్తుంది. స్పష్టంగా చెప్పాను. ఈ దరిద్రం మనకు అవసరం లేదు. అది ఇప్పుడు మనం గుళ్ళో కూర్చున్నాం, ప్రశాంతంగా ఉన్నామా లేదా? ఈ ప్రశాంతతను చెడదొక్కుతుంది క్రైస్తవం. మాకు అక్కర్లేదు. ఈ దేశానికి అవసరం లేదు, మాకు అవసరం లేదు. అదే చెప్పేది అంతే. ఇప్పుడు 10 ఏళ్ల కింద ఈ దేశ జనాభాలో క్రైస్తవం జనాభా ఎంత ఉండేది? ఇప్పుడు 2026లో ఉన్నాం. ఇప్పుడు ఎంత ఉందంటే దాదాపు ఒక 20% పెరిగింది. అంటే ఏంది, వాళ్ళు మెరిట్ స్థానంలో పోతున్నట్టే కదా మరి. బైబిల్ని నమ్మే వ్యక్తులు ఎక్కువ మంది అవుతున్నట్టే కదా మరి. అయితే సో వాట్? అంటే మార్పు ఎక్కడ ఉందంటున్నా. మీరు మాట్లాడుతున్నారు బాగానే ఉంది కాదు నాన్న. ఇప్పుడు ఎప్పుడైనా ఈజీగా దొరికేవేంటి, ఈజీగా దొరకడం ఏంటి? ఇప్పుడు నీకు పీనట్స్ యూ క్యాన్ పర్చేజ్ ఎనీవేర్, బట్ నాట్ డైమండ్స్ కదా. సో సనాతన ధర్మం అనేది చాలా విలువైంది. అందరినీ ఆత్మస్వరూపులుగా చూడమంటుంది. బైబిల్ అందరినీ పాపుల్లా చూడమంటుంది. ఎవడైతే బైబిల్ నమ్మడో వాడిని ఏముంటుంది? అవిశ్వాసి ఉంటుంది. వాడు నరకానికి వెళ్ళిపోతాడు ఉంటుంది. అర్థమైందా? కాబట్టి ఈ ఉన్న భూప్రపంచాన్ని నరకంలా మార్చేటువంటి దరిద్ర బైబిల్ మనకెందుకు నాన్న? ఇప్పుడు పాత సినిమా పాట నువ్వు 40 ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోతే ఒక్కసారి ఇది గూగుల్లో లిరిక్స్ కొడతాను సాంగ్ కంటే. నమో వెంకటేశ నా నమో తిరుమలేశ మహానందమాయే ఓ మహాదేవ దేవా. ఒరిజినల్ ఉంటే బాగుంది కదా. థ్యాంక్ యూ. నమో తిరుమలేశ
ఏ దగ్గర కూడా సంగతి సారీ మహానంద. ఏం చెప్పదలుచుకున్నారు ఆ పాటతోటి? ఈ మౌ దగ్గర కూడా చిన్న జిలుగు. నరక తుల్యమౌ ఈ భువి పాదమాప. అమ్మో ఈవిడ చూడు ఇక్కడ రాశారు, నరకతుల్యమౌ ఈ భువి స్వర్గము చేయవయా, మనుజులు నిన్ను చేరే పరమార్థము తెలుపవయా, పరమార్థము తెలుపవయా. నమో వెంకటేశ నా నమో తిరుమలేశ, మహానందమాయే ఓ మహాదేవదేవా. చూడే పాయింట్ గమనించు. నమో వెంకటేశ, నమో వెంకటేశ, మహానందమాయే ఓ మహాదేవదేవా. ఏం దొరుకుతుంది దీన్ని తలుచుకోగానే? మహానందం ఫస్ట్ పాయింట్. ఇందులో ఏం చెప్పారు? నరకతుల్యమౌ ఈ భూమి స్వర్గము చేయవయా. ఈ భూమి నరకంలా ఉంది, దీన్ని స్వర్గం చెయ్యి. అలాగే ఇంకేం చెప్పారు? మనుజులు నిన్ను చేరే మార్గము చూపవయా, పరమార్థము చూపవయా. ఎంత మంచి భావన. మనుషులు అన్నారు, భూమి అన్నారు, అంటే భూమండలం. ఇది కదా నాన్న విషయాల బుద్ధి. ఏదో ముష్టో పుస్తకం పట్టుకుని ఆడి నేను నమ్మాలి, నమ్మకపోతే నాశనం అయిపోతావు. ఎందుకది? పెద్ద పవిత్ర గ్రంథాన్ని బట్టి ఎవరు చెప్పాడు పవిత్రం? సరే నువ్వు నిరూపించి. ఉంది కదా పవిత్ర గ్రంథం, దాని మీద రాసి ఉంటుంది. నువ్వు అక్కడ తరించుకో, ఇక్కడ తరించుకో. సీఎం ఆఫ్ తెలంగాణ రాయ్ పెట్టాడు. ఇది పెట్టావు కదా, నేను ఏమంటారా? రెడ్డి ఏమంటారా? కాలర్ మైక్లో పెట్టుకుని ఒకటి పెట్టుకోయాడా? ఐఆమ్ సీఎం ఉపేంద్ర తెలంగాణ పెట్టుకో, అయిపోద్దా? పెట్టుకున్నంత మాత్రాన కాదంట. ఇది పరిశుద్ధం అని నువ్వు అంటావా? ఆనంది నేను వాడుతావు. చదువుతావా పోనీ? నువ్వు చదవగలవా? మగవాడు ఎవరైనా చదవగలడా? ఆడవాళ్ళు కాదు, మగవాళ్ళు కూడా చదవలేదు. ఎందుకు ఈ దరిద్రం ఇది అని చదవమని పోనీ. అది ఇది పంపించి ఫోటో తీసి పంపించాడు. ఏది మీ ఏమన్ గారు చెప్పించు. మల్లేశ్వర కొడుకుని, మల్లేశ్వర కొడుకు కాదు, మల్లేశ్వర కొడుకే. ఏమన్నా లేదు, దోమ లేదు, మల్లేశ్వర కొడుకే. చూడు ద్వితీయోపదేశకాండంలో వీడు సైకోగాడు, వీడు యెహోవాగాడు ఏమంటున్నాడు చూడు. నీవు నివసించుటకు నీ దేవుడైన సైకోగాడు అంటే యెహోవాగాడు నీకు ఇచ్చుచున్న నీ పురములలో ఏదో ఒక దాని యందు కొందరు మనుషులు నీ మధ్య లేచి మీరు ఎరుగని ఇతర దేవతలను పూజింతుము రండి అని తమ పుర నివాసాలను ప్రేరేపించనని నీవు విన్న ఎడ్ల ఆ సంగతి శోధించి బాగుగా విచారింపవలను. అది నిజమైన ఎడ్ల వారిని అవశ్యముగా కత్తి చేత సంహరించి దానిలో ఉన్న సమస్తమును దాని పశువులను సమస్తమును కత్తి చేత నరికి నిర్మూలనం చేయవలను. అక్కడ కొల్లగొట్టిన సొమ్మతటిని విశాల వీధిలో నీ దేవుడైన సైకోగాడు యెహోవా పేరిట ఆ పురమును దాని కొల్లబట్టిన సొమ్మును అగ్నితో బొత్తిగా కాల్చివేయవలను. అది తిరిగి కట్టబడక ఎల్లప్పుడూ పాడు దెబ్బయి ఉండవాలి. అంటే మనిషి లక్షణం ఉందా అడిగాడికి? మనిషి లక్షణం ఉందా అడిగి? ఇప్పుడు ముత్యాలమ్మ గుడిలో గుండెల మీద తన్ని అమ్మవారి విగ్రహం కింద పడేసాడా? కట్టమైసం గుడి ముందు టాయిలెట్కి వెళ్ళాడా? అలాంటి ప్రేరణ ఆడికి ఎందుకు కలిగింది? మసీద్ దగ్గర ఎందుకు వాడు వచ్చపోయలేకపోయాడు? పిచ్చోడు మసీద్ దగ్గర కూడా వచ్చపోయచ్చు కదా, చర్చి ముందు కూడా ఎరగచ్చు కదా, ఆడు ఎందుకు చేయలేకపోయాడు? ఆడికి పుస్తకం ఎక్కింది. ఈ పుస్తకాలు ప్రపంచానికి ప్రమాదం. ఆడి బుక్లో చెప్పారు, ఇన్ని మాటలు ఎందుకు చెప్పు? అటు క్రిస్టియన్స్ ఆర్ ఇటు ముస్లిమ్స్ 10 మంది ఆ గొప్ప ఆడాలను చూపించమను, గొప్ప తల్లుల్ని. పోనీ మీ మలేషియా కొడుకుని అడుగు 10 మంది గొప్ప ఆడాలను చూపించమని చెప్పు.